హలో, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఇంకొక ముఖ్యమైన అంశం, మీ ఆలోచనలు ఎలా ఎంచుకోవాలి. ఈ రోజుల్లో ఉండే సమస్యల్లో అన్ని సమస్యల్లోకి ముఖ్యమైన సమస్య యాంగ్జైటీ, భయం, ఫియర్, వరీ, ఏమి చేయలేకపోవడం, ADHD, యాక్టివిటీ డిజార్డర్స్, యాంగ్జైటీ డిజార్డర్స్, హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్స్, ఇలాంటివన్నీ కూడా ఆలోచనలతో వచ్చేవి. యువర్ థాట్స్, మీ కంట్రోల్లో లేకుండా పోయే థాట్స్. సో అందుకని మీ ఆలోచనలని మీరు ఎలా ఎంచుకోవచ్చు అనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, చూజ్ యువర్ థాట్స్లో నంబర్ 1, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఎలా అయితే బట్టలు సెలెక్ట్ చేసుకుంటారో, మీరు ఎలా అయితే మీకు కావాల్సిన కళ్ళజోడో చెప్పులో ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటారో, అలాగా మీ ఆలోచనలని సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటాం కూడా. కొన్నిసార్లు మనకి తెలియకుండానే మనం కొన్ని ఆలోచనలు సెలెక్ట్ చేసుకుంటాం. ఒక అతను ఇట్లాగే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళా అనమాట. ఆయన చనిపోయి ఉన్నాడు, పక్కన వాళ్ళంతా ఏడుస్తున్నారు. వాళ్ళు సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చేసరికి వాయిస్ పెరుగుతుంది, పిచ్చి పెరుగుతుంది, ఓ అని ఏడుపు పెంచుతున్నారు. తర్వాత కాసేపాక అంతా సెటిల్ డౌన్ అవుతున్నాయి, మళ్ళీ మామూలు మాటల్లో పడిపోతున్నారు. మళ్ళీ ఎవరైనా రాగానే ఓ అని ఏడుస్తున్నారు. సో అప్పటిదాకా ఆలోచనలు తగ్గాయి, మళ్ళీ ఎవరైనా రాగానే ఓహో వాళ్ళ ముందు ఆలోచన చేయాలని మళ్ళీ పెరుగుతుంది. అలాగా మీ ఆలోచనలు మీరు అలా వదిలేస్తే కొంచెంసేపటికి సైలెంట్ అవుతాయి, మళ్ళీ ఏదో ఫ్యాక్టర్ వచ్చి స్టిమ్యులేట్ చేయగానే మళ్ళీ ఆలోచనలు పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంటాయి. కొంచెం ఫ్లోలో కాసేపు ఏడ్చారు, ఎవరో కాఫీ తెచ్చిచ్చారు, కాఫీ తాగారు, కాస్త చల్లబడ్డారు. మళ్ళీ ఎవరో అంకుల్ వచ్చారు, అంకుల్ ఎట్లా అయిందంటే అంకుల్ అని మళ్ళీ స్టార్ట్ చేశారు. సో నీకు అలాగే జీవితంలో నీ ఆలోచనలో కర్వ్ పడిపోతూ ఉంటే ఎవడో ఒకడు వచ్చి స్టిమ్యులేట్ చేస్తాడు, గుచ్చుతాడు. దాన్ని గుచ్చేసరికి మళ్ళీ ఓ అని మీకు ఆ థాట్స్ మళ్ళీ పెరుగుతాయి. ఒక అతను ఇట్లాగే మోసం చేశాడంట. ఒక అమ్మాయి ఆ అబ్బాయిని మోసం చేసిందంట. ఆ అమ్మాయి ఫేస్, ఆ అమ్మాయిని చూసే తీరుని బట్టి అలాంటి అమ్మాయి ఎవరు కనిపించినా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తాడు వాడు. ఎప్పుడు అలాంటి అమ్మాయి, ఆ హైట్తో ఉన్న అమ్మాయి, లేకపోతే ఆ జుట్టు కలర్లో ఉన్న అమ్మాయి, లేకపోతే అలాంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూడగానే డిప్రెషన్లోకి వెళ్తాడు. నేను ఎంత లవ్ చేసినా నన్ను ఎంత మోసం చేసింది, నేను ఎంత లవ్ చేసినా నన్ను ఎంత మోసం చేసింది అని. సో అలాగా సమ్ థాట్స్ మిమ్మల్ని గుచ్చుతాయి. ఓకే, అలాంటి గుచ్చే థాట్స్ వచ్చినప్పుడు మీరు ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ట్రై టు చూజ్ యువర్ థాట్స్ ఫ్రమ్ దేర్. ఏ ఆలోచనలు నా మెదడుని డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నది కొంచెం చిన్న ఎక్సర్సైజ్, అంతే కదా. మీకు కొంచెం ఏదైనా ఫుడ్ తింటే పడట్లే అనుకో, నేను అట్లా మసాలా ఫుడ్ తినరా, నాకు ఎసిడిటీ వస్తుందని చెప్తారు కదా. అలాగే ఇలాంటి ఆలోచన నా మైండ్లో ఎసిడిటీ క్రియేట్ చేస్తోంది, నా మైండ్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తోంది అన్నది మీరు వెతకడం స్టార్ట్ చేసి వాటిని ఇగ్నోర్ చేయడం ఆర్ దూరం జరపడం స్టార్ట్ చేయాలి. నంబర్ 1, ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయంటే మీ మైండ్లో ఆల్రెడీ ప్యాటర్న్స్ ఫామ్ అయిపోయి ఉన్నాయి, ఒక వలయం. అందుకే మనకి చిత్తవృత్త అంటాం. చిత్తము ఇలా సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. ఎలా అయితే పొద్దునైతే రాత్రి, పొద్దునైతే రాత్రి, రాత్రి అయితే పొద్దున, ఎలా అయితే సర్కిల్లో తిరుగుతుందో మనిషి ఆలోచనలు కూడా అలా సైక్లిక్గా తిరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎలా తిరుగుతాయి? ఆల్రెడీ మీరు ఒక ప్యాటర్న్ని ఏర్పరచుకున్నారు మీ మైండ్లో, అందుకని తిరుగుతాయి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి థాట్స్ అనేవి ఎనర్జీ అన్నది గుర్తుపెట్టుకోవాలి. థాట్స్ అనేవి ఎనర్జీ అనేది వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ మీరు ఎంత ముట్టుకుంటే అంత పెరుగుతూ ఉంటాయి. మీరు కావాలంటే నీళ్ళలో ఒక వేలు పెట్టండి, ఇలా డ్రాప్ అయ్యండి, ఒక రాయి వేయండి, అలా వైబ్రేషన్స్ వస్తాయి. మళ్ళీ వేయండి, మళ్ళీ వైబ్రేషన్స్ వస్తాయి, మళ్ళీ వేయండి, మళ్ళీ వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే మీరు ఎంత డిస్టర్బ్ చేస్తే థాట్ని అన్ని వైబ్రేషన్స్ వస్తుంటాయి అన్నమాట. అందుకని ఈ థాట్స్ని మనం ఎక్కువగా పొడిచి డిస్టర్బ్ చేసుకోకూడదు. ఒకటేదో జరిగింది తప్పు, మనకి తెలియకుండానే కొన్ని జరుగుతాయి లైఫ్లో, కొన్ని సీన్స్ ఎంటర్ అవుతాయి. తెలియకుండానే మనం ఇష్టపడ్డ అబ్బాయి మనని మోసం చేస్తుంటాడు, బిజినెస్లో లాస్ వస్తుంది, అమ్మ నాన్న తిట్టేవాళ్ళు ఉంటారు, అత్తామామ కసిరేవాళ్ళు ఉంటారు, ఇట్లా ఎవరో ఉంటారు. వీళ్ళందరి గురించి మీరు రోజంతా కూర్చుని ఏడవడం మానేయాలి. నంబర్ 1, అండ్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఈ థాట్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఈ థాట్స్కి 4 బ్రెయిన్లోంచి 4 సోర్సెస్ ఉంటాయన్నమాట.
ఫస్ట్ సోర్స్ వచ్చేసి బ్రెయిన్ యొక్క నర్వ్ కనెక్షన్స్, న్యూరోనల్ నెట్వర్క్ అంటాము. ఆ న్యూరోనల్ కనెక్షన్స్లో ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఉంటుంది. మన బ్రెయిన్ లోపల ఎప్పుడైనా పిచ్చి ఎక్కితే కరెంట్ షాక్ ఇస్తారు చూడు, అట్లా మన లోపల బ్రెయిన్ లోపల కూడా కరెంట్ ఉంటుంది. ఆ కరెంట్, ఆ ఎలక్ట్రిసిటీ గనక సరిగ్గా లేనప్పుడు, ఆర్ ఆ ఎలక్ట్రిసిటీ ఒక ప్యాటర్న్లో వెళ్తుంటుంది, దానికి తెలుసు ఈ టైంకి ఇలా వెళ్ళాలి అని. ఇప్పుడు నా చెయ్యి ఇలా రావాలి అంటే నా బ్రెయిన్కి తెలుసు కరెక్ట్గా ఆ మూమెంట్ ఎలా ఇస్తాడు వీడు అని, అలాగే ఫిక్స్ చేసుకుని కూర్చోబెడుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మన ఆలోచనలు, మెమరీస్. మన ఆలోచనలు ఎప్పుడో ఉన్న మెమరీస్ని తీసుకొస్తూ ఉంటాయి బయటికి. అంటే ఒక అతను ఎవరో మోసం చేశారు, వాడి ఫేస్, వాడి స్ట్రక్చర్ మనం బాగా గుర్తుపెట్టేసుకుని అదే మెమరీ మళ్ళీ మళ్ళీ తీసుకొస్తుంటుంది బయటికి. మా ఆయన నన్ను కొట్టేవాడు, మా ఆయన నన్ను కొట్టేవాడు, మా ఆవిడ నన్ను తిట్టేది, నన్ను వీడు మోసం చేశాడు, నేను ఇట్లా మోసపోయాను, అమ్మో కుక్క అంటే భయం, నాకంటే భయం, వీదంటే భయం, అదంటే. ఇవన్నీ కూడా మీ మెమరీసే. మీ లోపల దాగి ఉన్న మీరు సేవ్ చేసుకున్న ఫోటోగ్రాఫ్స్. ఎప్పుడో సేవ్ చేసుకున్న ఫోటోగ్రాఫ్ మీరు వాల్పేపర్గా పెట్టుకుని రోజు చూసుకుంటుంటే భయం వేస్తుంది. సో అలాగా మీ లోపల ఉండే మెమరీస్. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎమోషన్స్. ఈ మెమరీకి అటాచ్ అయిన ఎమోషన్. సపోజ్ ఒక బర్త్డే పార్టీ ఇమేజ్ అనుకోండి, మీరు ఆ బర్త్డే పార్టీలో హ్యాపీగా ఉన్న ఇమేజ్ని మీరు బయటకు తీసుకొస్తే మీకు తెలియకుండానే నవ్వు వస్తుంది, మీకు తెలియకుండానే ఎంజాయ్మెంట్ వస్తుంది. మీరు గుర్తెచ్చుకోండి, ఎప్పుడైనా మీ ఇంట్లో జరిగిన హ్యాపీ సన్నివేశం కానీ అలా ఉంటే మీకు తెలియకుండానే మీలోంచి నవ్వు వస్తుంది. అబ్బాబా ఏం కామెడీ, ఆ రోజు ఎంత ఎంజాయ్ చేశాం రా అని కదా. అలాగే కొంతమంది జరిగిపోయిన తప్పుల గురించి, ఎప్పుడో అయిపోయిన విషయాల గురించి మళ్ళీ మళ్ళీ తలుచుకుని బాధపడతారు. అవన్నీ కూడా మీరు ఆ ఫోటోగ్రాఫ్కి పెట్టుకున్న ఎమోషన్. అది లేదు, ఇప్పుడు జరగట్లేదు, అయిపోయింది, దాని గురించి అందరూ మర్చిపోయారు. కానీ మీరు ఆ ఫోటోగ్రాఫ్ పెట్టుకుని దానికి ఆ ఎమోషన్ యాడ్ చేసుకుని ఒకటే బాధపడుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూజ్ యువర్ థాట్స్ రిగార్డింగ్ యువర్ మెమరీస్. ఆ మెమరీని నేను నా బ్రెయిన్లో పెట్టుకోవాలా, జస్ట్ డిలీట్ ఫ్రమ్ ద రీసైకిల్ బిన్ చేసేయాలా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. యాక్చువల్గా సబ్ కాన్షియస్ మైండ్ అంటే మైండ్ చేసి ఒక ప్యాటర్న్ తయారు చేసుకుని దాన్ని ఇంకా నేను ఎక్కువ ఎనర్జీ లేకుండా తక్కువ ఎనర్జీతో ఎలా నడిపించాలి అని సబ్ కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. మైండే, కానీ అంత కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి నేను చేయాల్సిన అవసరము లేదు. ఫస్ట్లో కార్ నేర్చుకుంటున్నప్పుడు ఎలా కాన్షియస్గా ఇది యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో, కొన్ని రోజులు అయిపోయాక అది ఒక ప్యాటర్న్గా ఫామ్ అయిపోయి అది మైండ్ గుర్తుపెట్టేసుకున్నట్టు మీరు నడిచేది ఫస్ట్లో ఇనీషియల్గా భయపడుతూ నడిచిన తర్వాత నడక అలవాటైపోయాక ఎక్కడ అడుగు వేయాలి అని ఆలోచించకుండా ఎలా అయితే నడుస్తున్నామో, అలాగే మన సబ్ కాన్షియస్ అంటే ఇట్ ఈస్ నాట్ కాన్షియస్లీ యు ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ బిలో దాట్ యువర్ బ్రెయిన్ ఓన్లీ, యువర్ కాన్షియస్నెస్ ఓన్లీ, కానీ దానికి అంత ఎఫర్ట్ లేకుండా ఫ్రీగా అయిపోతుంటుంది. అలాగ కొన్ని ఆలోచనలు ఫ్రీగా మీ మైండ్లో పడుంటాయి. అవి ఎంతసేపు తిరుగుతూనే ఉంటాయి. అలా సబ్ కాన్షియస్లో ఉన్న భయాలేంటి, వరీస్ ఏంటి, టెన్షన్స్ ఏంటి, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఇవి ఆలోచించుకుని స్లోగా వాటిని సబ్ కాన్షియస్ నుంచి తీసేయగలగాలి. ఇలా గనక తీస్తే మీకు ఒక ఫెంటాస్టిక్ సిస్టమ్ ఆఫ్ చూజింగ్ యువర్ థాట్స్ అనేవి డెవలప్ అవుతాయి. దీంతో ఏమవుతుంది, ఒక థాట్ వచ్చింది, ఆ థాట్కి ఒక ఫీలింగ్ వచ్చింది, ఆ ఫీలింగ్, ఎమోషన్, మెమరీస్తో పాటు చుట్టుకొని ఒక ప్యాటర్న్గా మారిపోయింది. ఒకడిని చూస్తే హేట్రెడ్, మా అత్త ఇట్లాంటిది, మా మామ ఇట్లాంటోడు, నా మొగుడు ఇట్లా చేశాడు, నాకు ఇలా జరిగింది, మా తోడికోడు ఇట్లాంటిది, మా బాస్ ఇట్లాంటోడు, ఏదన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏది తీసుకున్నా ఆ థాట్ యొక్క ప్యాటర్న్, ఎమోషన్ అండ్ దానికి తగ్గ మెమరీ ఏం మీరు జాయిన్ చేసుకున్నారో మూడింటిని సెపరేట్ చేయండి. ఎప్పుడైతే సెపరేట్ చేస్తారో ఇవన్నీ ఒక ఫిల్మ్స్ లాగా అనిపిస్తాయి మీకు. ఒక మూవీలో ఒక్కొక్క సీన్ లాగా అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీలో ఒక సీన్ లాగా కనిపించినప్పుడు ఇది నేను నా మైండ్లో క్రియేట్ చేసుకుంటున్న సినిమారా బాబు అని అర్థమవుతుంది. ఇలా సినిమా అని అర్థమైతే ఇక అది మీ నుంచి సెపరేట్ కాకుండా మీ సబ్ కాన్షియస్లోకి ఉండిపోయి అన్కంట్రోల్డ్ మైండ్లోకి వెళ్ళిపోకుండా ఉండి మీరు దాని నుంచి బయటపడే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ ప్యాటర్న్స్ని, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మీరు టచ్ చేయకుండా ఉండి డిస్టర్బ్ చేయకుండా ఉంటారో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. నాకు చిన్నప్పుడు జరిగిన ట్రామా అండి, వాడెవడో మా మామ నన్ను ఇట్లా మోసం చేశాడండి, ఒక అమ్మాయి ఎవరు నన్ను వెంటబడి వాడు ఒక టార్చర్ పెట్టాడు, అప్పటి నుంచి నాకు అబ్బాయిలంటే భయం అండి, ఈ టైప్లో అంటుంటే వెరీ ఇంపార్టెంట్. అయిపోయింది కదా సీన్, ఆ సీన్ని నా మైండ్లోంచి తీసేస్తాను.
ఇంకా ఆలోచించను. వస్తుంది ఆ థాట్ మధ్య మధ్యలో మన ఒకసారి గుర్తు చేస్తుంది, నేను ఆలోచించను, దాని గురించి ఎక్కువ దాంతో కూర్చుని డిస్కస్ చేయను. ఐ విల్ ఇగ్నోర్ ఇట్. ఇగ్నోర్ చేస్తాం కూడా. కొన్నిసార్లు సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచనలు ఏం గుర్తుకురావు. ఆ సినిమాలో ఇంకోడెవడో అలాంటి క్యారెక్టర్ కనిపించగానే వాడి సీన్లన్నీ గుర్తుకొస్తాయి. అందుకని ఆలోచనలను మనం జరపచ్చు పక్కకి. ఇట్ ఈస్ పాసిబుల్. కొన్ని రోజులు ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఎప్పుడైతే మనకు కండిషన్డ్ ఆలోచన వస్తుందో ఆ ఆలోచనని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. నేను డెంటల్ డాక్టర్ని కదా, ఎవరు నవ్వినా వాళ్ళ పళ్ళ షేప్ చూస్తుంటాను. అదొక అలవాటు అయిపోతుంది. ఇప్పుడు హెయిర్ కట్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఇట్లా సైడ్ లాక్స్ ఇట్లా కొంచెం కట్ చేస్తే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది వాడికి. అలాగా మనం చేసే పని మన మైండ్లో ఎలా అయితే అలా ఫిక్స్ అయిపోయి ఉంటుందో అలా మీ ఆలోచనలు కొన్ని మిమ్మల్ని ఫిక్స్ చేసి తిప్పుతున్నాయి. జస్ట్ ఆలోచన నుంచి బయటపడాలి. దానికి లిటిల్ ప్రాక్టీస్. ఇవన్నీ నా మైండ్లో జరిగే సినిమా, ఆ సినిమాని నేను ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు అన్నది ఈజియెస్ట్గా మీరు ఫాలో అవ్వచ్చు. ఇది చేయగలడానికి ఐ థింక్ కొంచెం టైం పడుతుంది, కానీ వితిన్ 1-2 months అన్నీ సెటిల్ అయిపోతాయి. ఈజీగా మీరు దాటేయచ్చు. నేను చెప్పింది ఆలోచించండి. ఈ ప్యాటర్న్స్ని, ఈ స్ట్రక్చర్స్ని, ఈ విషయాలని మీ మైండ్లో ఒక్కసారి టేప్ రికార్డర్లో చూసుకున్నట్టు చూసుకుని స్లోగా మార్చే ప్రయత్నం చేయండి. దిస్ విల్ హెల్ప్ యూ లాట్. ఈ వీడియోస్ అన్నీ సిరీస్ లాగా చేస్తున్నాను. అన్నీ సేమ్గా ఉన్నా అన్నీ డిఫరెంట్. వీటన్నిటిని మీరు ఒక సిరీస్ లాగా చూస్తే మీకు అన్నిటికీ ఉన్న ఒక ఇంట్రికేట్ కనెక్షన్ మీకు అర్థమవుతుంది. ఆ కనెక్షన్ ద్వారా మీకు ఎన్నో సమస్యలు మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇది నా పూర్తి నమ్మకం. ఖచ్చితంగా నా వీడియోలు చూస్తే మొత్తం సిరీస్ చూడండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఏమైనా చెప్పాలనిపిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ మంచి జరగాలనే ప్రయత్నంతోనే వీడియోలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.